ఏ సందర్భంలో ఆ పీక్కుంటారన్నమాట రికార్డు తొలగించాలి. ఆయనకే కట్టిపోయారు. ఆయన జీవితంలో మొత్తం మహిళా సభ్యుల మీద అలాంటి పశుపదాలని పోవటం అనేది సమంజసం కాదు. అది సభా సాంప్రదాయం కాదు. బొత్స గారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? మహిళలు గౌరవిస్తామని మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో బిల్ ప్లే ఇట్టినాం, ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్, నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను, కానీ రికార్డు లేని మేడం గారు అన్నా. ఏకవచ్చంతో ఏనాడు నేను మాట్లాడలేదు సార్. నాకు చిత్తశుద్ధి ఉంది సార్. వినండి సార్, మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి, నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? మహిళలంటే నాకు గౌరవం సార్. ఆయన పార్లమెంట్ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా అట్లా మారుతా లూజ్ గా? ఏం మారుతున్నారో తెలుసా మీకు? ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టు పెడతారా? మా మహిళలకు ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలుకు పంపించినారు కనుక తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి. మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు. ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచి ఆ రోజు చెప్పాల్సి సార్. వీడియో నా దగ్గర ఉంది, ఐఎమ్ రెడీ, డిబేట్ చేద్దాం. ఇదే టేబుల్ మీద నుంచున్నా ఒక మంత్రి ఈ ఆయన కూర్చుంటున్న టేబుల్ మీద నుంచున్నాడు. కావాలని పర్మిషన్ ఇవ్వమని ఇచ్చారు. విశ్వాసం చూపుతాం. మీరు గౌరవం గురించి మాట్లాడతారు మా పైన. మహిళలు నేను అవమానించానంటారు. మీరు ఏమిన్నారో నాకు దేవుడికే తెలియాలా. నేను చాలా క్లారిటీగా చెప్పాను, మహిళలు అంటే నాకు గౌరవం. ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు.